వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. హాయ్ హలో వెల్కమ్ టు నాదిర్ దిన్నా అంత మనదే నాన్న షో. ఈ సీజన్ లో హౌస్ లోకి ఫస్ట్ హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్ వరకు హౌస్ లో ఆడింది. గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నా ఏమీ కుంగిపోలేదు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావన్నా? నేను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాను, కప్ అనేది నాకు మ్యాటరే కాదు అని చెప్పి. జనరల్ గా ఇండియా ఓడిపోయినప్పుడు పేపర్లు ఏమి రాస్తారు? వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలను గెలిచా. అందరి ముందుకు వచ్చింది ద లేడీ టైగర్. టైగరా? ఏ జూ నుంచి తీసుకొచ్చారా? తోకలేదు. లెట్స్ వెల్కమ్ తనుజ. వచ్చిందండి వయ్యారి. హలో అమ్మా. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగా ఆడావు, థ్యాంక్ యూ సార్. రన్నర్ గా వచ్చావు. ఎస్. మరి మా దగ్గర నుంచి కూడా ఏదో ఇవ్వాలి కదా నీకు. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? రిసీట్ ఇస్తాం. ఓ శివంగివని ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి లేడీ టైగర్. అందుకో ఈ పంది. ఈ ఒక్క పందితో తృప్తి పడకుండా నువ్వు ఇంకా ఎన్నో పందులు గెలవాలి. అలాగే ప్రభు. ప్లీజ్ రెండు కూర్చోండి అన్న. ఏ రాడపులి, పులి నొక్కున్నావు కదా. పులిహార్లో పులి ఎంత పవర్ఫుల్ మీరు అంతే సార్. ఎలా అనిపించింది? ఇట్ వాజ్ రియలీ గ్రేట్ జర్నీ సార్. అనుకోలేదు. అంటే బేసిక్ గా నా పర్సనాలిటీకి నాకు చాలా కష్టంగానే ఉండే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? బట్ ఐ గేవ్ మై 1000% సార్. అందుకే 15 వారాలు ఉన్నావు. అవును. నాకు సార్ చేయబట్టుకొని ఒక పక్క కళ్యాణ్, ఒక పక్క తనుజ. ఆ టైంలో నీ ఫీలింగ్ ఏంటమ్మా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. సెకండ్ వచ్చినందుకు కూడా నాకు అంత బాధగా లేదు. నాకు జాలీగానే ఉంది. ఎందుకంటే ఇది నాకు అలవాటు అయిపోయింది నా లైఫ్ లో. అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి. అలవాటైపోయింది. ఇక్కడ గెలుస్తున్నాను అనే లోపల ఏదో ఒక ఇదయి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. అందుకే మేబీ నేను టాస్క్ టైమ్ లో కూడా చెప్పి ఉంటాను. అవును, ఇందాక చెప్పారుగా, మళ్ళీ వింటానికి వేమన శతకమా? లేదు ఇంకా గెలిచేసాను అనే టైంలో ఓడిపోతాను అని. అది అలవాటే. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటది? ఎక్కడో ఒక కిటికీ మూసుకుపోయింది ఆఖరిది అనుకుంటే పెద్ద తలుపే తెరుచుకుంటది. ఎస్, బాగుందండి నీతి. ఈ జర్నీ సాటిస్ఫైడ్ అమ్మా తనుజ? ఆఫ్ కోర్స్ ఎస్. ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్. నవ్వాము, ఏడ్చాము, కోపపడ్డాము, అరుచుకున్నాము. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. అందరూ అంటారు ఎమోషనల్ ఏడుస్తుంది సార్. మనిషినే కదా సార్. ఏ డౌటా? అందులో కొంచెం దేవుడు ఎమోషనల్ అనేది ఎక్కువ ఇచ్చాడు నాకు. ఆ మాట నిజం సార్. వాళ్ళ టాప్ 1, టాప్ 2, టాప్ 3 అందరూ కూడా ఎమోషనల్ ఫెలోసే. నీ ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా. అంటే మేబీ టెస్ట్ చేస్తుందేమో లైఫ్ నిన్ను, ఎంతలా పోరాడుతుంది అని పేషెన్సీ కోసం వెయిట్ చేస్తుందేమో. ఆలస్యంగా అంటే ఎంత ఆలస్యంగా అన్నారు? అలాగే నేను చచ్చిపోతానేమో. ఓ చచ్చిపో. నేను లాస్ట్ దాకా వచ్చి నేను వెనకపడతాను అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మా తనుజ 20 లక్షలు తీసుకుని ఉండాల్సిందేమో. డబ్బు నాకు కొత్త అంటే తొక్కలోకి 25 లక్షలు కోట్లు క్యారీ చేశాను. మనీ కోసం పని చేసే అమ్మాయి అయితే నేను కాదు సార్. తాజ్ మహల్ ని, చార్మినార్ ని, కుతుబ్ మినార్ ని, అలాంటి కుర్రలాయర్ని చూడటానికే నీలాంటి వాళ్ళకి అంటానే సరిపరు. ఒకటి నేను హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, నాకంటూ ఒక కంఫర్టబుల్ ఉండాలి. అరే ఇంద్రా, ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ ఎంత ఉంది? ఈ షో నేను రావడానికి రీజన్ ఏంటంటే, అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తెలుగు ఆడియన్స్ కి నేను పరిచయం అయినప్పుడు ఐ వాస్ 17 years old సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. అప్పుడు మా ఫ్యామిలీకి ఇండస్ట్రీయా వద్దు, దేనికోసం పరువు తీసావు అది ఇది అన్నా కూడా పరువు మర్యాదల కోసం యుద్ధాలు చేసిన వంశం రామది. అవునులేండి, ఎవరికైనా ఏమి లేవు వాటి కోసం యుద్ధాలు చేస్తాం. నా కెరియర్ నేను క్రియేట్ చేసుకోవాలి, ఇండిపెండెంట్ గా బతకాలి అనేసి నేను ఇక్కడికి వచ్చా. ఎందుకు అలా చేసింది? తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. నా ఓన్ ఫ్యామిలీ పెయిన్ ని కూడా నన్ను మర్చిపోయేలాగా చేశారు తెలుగు ఆడియన్స్. నీ ఆంధ్రప్రదేశ్ జనాలు క్రిమినల్స్ అందరినీ హీరోలు చేయటం మీకు అలవాటైపోయింది. ప్రతిసారి నేను ఒక్కసారి కనబడితే చాలు, బంగారం ఎప్పుడు కనిపిస్తారు, ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తాము, ఎప్పుడు వస్తారు అని. శ్రావణి గారు మీరా?
నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. అంతగా ఎదురు చూసే ఆడియన్స్ కి, అంతగా ప్రేమించే నా వాళ్ళకి నేనేం ఇవ్వలేకపోతున్నాను అంతగా. నువ్వు నా కోసం ఎంతో చేసావురా, వదిలేరా. కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కదరా. మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్ 4 లాంగ్వేజెస్ ఆఫర్స్ ఉన్నా కూడా నేను ఇక్కడే ఉండిపోయాను సార్. ఇక్కడే నాకు ది బెస్ట్ వస్తది. తెలుగు చాలా డబ్బు ఇస్తారు కదా. చాలా డబ్బు ఉంది. దానివల్ల మా మమ్మీ అడిగారు నన్ను, నువ్వు ఏ ధైర్యంతో వెళ్తున్నావు అనేసి బిగ్ బాస్ కా బిగ్ బాస్ కి. వెళ్ళి ముందు మాట చెప్పేసేయాలండి. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? మీరు నార్మల్ మనుషులు కాబట్టి మీరు దేవుళ్ళని పూజిస్తారు. యాజ్ అన్ యాక్టర్స్ నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్. దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం ఏదో పెద్ద మనిషి అనేట్టు మాట. నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. థాంక్యూ తమ్ముడు. సీజన్ 9 విన్నర్ ఇస్ కళ్యాణ్ పడాలా. పనిచేసావు తమ్ముడు. ఓ లెవెల్కి తీసుకెళ్తా అని ఈ లెవెల్కి తీసుకొచ్చావా? డే 1 నుంచి ఇప్పటిదాకా నాకు సార్ నేను ఏమన్నా కూడా ఆడియన్స్ కి వదిలేస్తున్నాను సార్, ఆడియన్స్ కి వదిలేస్తున్నాను. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. అండ్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటేనే వాళ్ళ వల్ల. నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే, ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. నా బోటోడికి ఎందుకు అనిపించిందంటే అమ్మా 20 తీసుకుంటే బాగుంటదేమో అని. నా కూతురు నాన్న పేరు చెప్పి నా సెంటిమెంట్ మీద కొట్టావు కదరా. మనది జాయింట్ ఫ్యామిలీ. నా అమ్మ, నాన్న, మామ, అత్త, అమ్మమ్మ మేమంతా కలిసే ఉంటాము. గుడ్. వీళ్ళిద్దరు నా బామ్మర్దులు. నమస్కారం. ఈడెక్క ఆడెక్క. నమస్కారం అండి. దీని తల్లి దీని అబ్బ. నమస్కారం అండి. దాని అమ్మ దీని అమ్మ. అబ్బా, అండ్ మా మమ్మీ చెప్పారు కదా, డబ్బుల కోసం కాదు నువ్వు వెళ్ళింది, కావాల్సింది కప్పు, డబ్బులు ఎవరికి కావాలి. అసలు మా ఫ్యామిలీ ఉన్న పొజిషన్ కి 20 crores అనేది ఈ పిల్లడికి టిప్స్ ఇచ్చినట్టు. అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకున్నట్టే మే ద బెస్ట్ విన్ అన్నట్టుగా అన్నింటినీ మనం హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి కదా. సో టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. తనుజకి నచ్చినప్పుడేమో నాన్న అంటది, నచ్చినప్పుడేమో భరణి సార్ అంటది. ఎందుకు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం కావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి. నాలో ఎంత ప్రేమ ఉన్నా, నాలో ఎంత రెస్పెక్ట్ ఉన్నా, ఇప్పుడు నేను అది పక్కన పెడితేనే నన్ను ఆడగలుగుతా. ముందుకెళ్తా. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు, సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. పేరు వచ్చింది దట్ బాండింగ్ తోనే ఉంటుంది, బాండింగ్ తోనే గెలుస్తుంది. ఈ గ్యాప్ లో ఇది ఒక నిజం రా. సీరియస్ గా నువ్వు ఫ్లో లో నిజం చెప్పేసావు కానీ నేను ఎంత కష్టపడి ఆడినా కూడా ఓ వాళ్ళ నాన్న ఆ బాండింగ్ తో గెలిచింది, ఓ అది ఆ పేరు వద్దు. వద్దు 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 వద్దు. మీది కళ్యాణ్ బాండ్ ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. ఒక సందర్భంలో మీరు మాట కూడా అన్నారు, ఒరేయ్ నీకన్నా నేను పెద్దదానిరా. అవును సార్, ఈ 23. ఆహా. పర్లేదు, ఎవరైనా అడిగితే తమ్ముడని చెప్తానులే. లేదు సార్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆయన లైక్ నిజంగానే మంచోడు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. అనుకోవడం ఏందండి, నేను నిజాన్ని చాలా మంచోడండి. జెన్యూన్ గా ఆ హౌస్ మొత్తంలో మీకు పర్ఫెక్ట్ మ్యాన్ అలా అనిపించిన వ్యక్తులు ఎవరు? కళ్యాణే సార్. సచ్ ఎ నైస్ పర్సన్, సో హంబల్. మీరు ఇమాన్యుయల్ ఇద్దరు తర్వాత ఎందుకనే అంత మూవ్ అవ్వలేకపోయారు? సార్ మీరు ఇది వాడినే అడగాలి సార్. అయితే బయలుదేరు. ఏంటి? ఊరికి బయలుదేరు అంటున్నా. ఐషా కూడా లైక్ తను కూడా హెల్త్ బాగాలేదు. బంగారం అనుకుని తనని పట్టించుకుంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను ఎవరు గుర్తించట్లేదండి, బాధతో చెప్తున్నాను. అడిగి 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 అలసిపోయి నామినేషన్ లో నేను అడిగాను సార్, అప్పుడైనా వాడు ఏమైనా చెప్తాడా అనేసి. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? వాడు ఎందుకు అవాయిడ్ చేశాడో ఏంటో. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఆ విషయానికే నేను కొంచెం డల్ అయిపోయాను సార్. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. వాడు నడుంగిల్లొద్దు అంటాడు, మరి నా నడుంగిల్లేవనండి. అవన్నీ కూడా బాగా నచ్చినాయి మా ఆడియన్స్. సంబడి నొక్కింగ్ ఐ యామ్ మర్చింగ్. పంది క్యూట్ గా అనిపించిన ఇంకో సందర్భం ఏంటో తెలుసా? నామినేషన్స్ లో రే కళ్యాణ్ చెయ్యివేరా. బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ తెచ్చాడు. ఆడియన్స్ వీడి గురించి చెడుగా మాట్లాడతారా అనేసి వాడి మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉన్న, రెస్పెక్ట్ ఉన్న వాడిని నేను వాంటెడ్ గా అవాయిడ్ చేసేదాన్ని. నాకు అర్థం కాలేదు సార్. వాడు నా వెంట పడుతున్నాడు, నేను దాన్ని కేర్లెస్ గా ఇగ్నోర్ చేస్తున్నాను, వాడు అమ్మాయిలు పిచ్చోడు అనేసి అక్కడ అబ్బాయికి ఒక స్టాంప్ పడింది. దీనికంతటికి మూల కారణం ఎవరో తెలుసా? పప్పులో ఉప్పేశారా? అదే ఆ బాల తిప్పుల సుందరి. సో వాళ్ళు చూసి వచ్చి చెప్పగానే నాకు అది నచ్చలేదు. మాధురి గారు అండ్ రమ్య మాట్లాడుకున్న వీడియో చూపించారు. అప్పటికి ఆల్రెడీ మాధురి గారు నాకు క్లోజ్. ఆవిడ వేలోనే నేను డీల్ చేస్తున్నాను. మాస్టర్ ప్లాన్. అప్పుడు నాకు అదంతా గుర్తుకొచ్చి తర్వాత వాడికి నేను చెప్పా, నీకు నా గురించి ఒక క్లారిటీ ఉంది, నాకు నీ గురించి ఒక క్లారిటీ ఉంది. ఎంత క్లారిటీ ఉంది ఆవిడ క్యారెక్టర్ మీద. ఇంకా ఆ అమ్మాయి చెప్పిన మాట అమ్మాయి పిచ్చోడు అనేది. సో అన్నా
వీళ్ళు కూడా ఎన్నిసార్లు అమ్మాయి పిచ్చోడు అని అనలేదన్నా. సారీ రా. కాంబినేషన్ టైంలో అది తీసి తినకి బ్యాడ్ పేరు రాకూడదు అనేసి నేను ఇంత త్యాగమూర్తి దాకునుందా అమ్మా? తనుజాకి మాధురి గారికి గట్టిగా పడుతుంది అని, లేదు కానీ చాలా బాగా డీల్ చేసినట్టు అనిపించిందే. అంటే మీకు తెలిసిపోయిందా? నేను ఆ మనిషిని అర్థం చేసుకున్నా. ఎందుకంటే అందరూ అరిచేస్తున్నారు, రాళ్ళు కూడా ప్రేమ కరుగుతాయంటే ఇదేనమ్మా. ఈ విధంగా చంద్రముఖి గంగం లొంగదీసుకుంది. ఆయేష టాపిక్ లోకి వెళ్దామమ్మా. షూర్ సార్. ఎందుకు ఆయేష అంత గట్టిగా తగులుకుంది? ఎందుకురా నా ఏంటి ఇలా పడుతున్నావు ఆయన? ఎవరు నా మీద అరిచేశారు, వాళ్ళకి నచ్చినట్టు మాటలు అనేసినంత మాత్రానికి నేను వాళ్ళని హేట్ చేయను సార్. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. ఇప్పుడు నీకు అర్థమైందా? అందరినీ గట్టిగానే చదివేశావమ్మా. సార్ నో సార్, బేసిక్ గా నేను ఉండేదే ఇలాగా. తప్పు కదమ్మా, నేను కాంప్లిమెంటే ఇస్తున్నాను. నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇట్స్ రెస్పెక్ట్ నీ మీద, అది మాత్రం. నాకు సార్ ఇలా పట్టుకున్నారు కదా, ఆ క్షణంలో గుండెల్లో ఏమనిపించింది? ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? మళ్ళీ తప్పుగా అనుకోకండి ఎమోషనల్ అవుతున్నానని. ఏం పర్లేదమ్మా, బీ ఓపెన్. ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా? అందరు పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు, అమ్మ నాన్న అమ్మ నాన్న అమ్మ నాన్న. ఇవన్నీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, నా ఫాదర్ కూడా ఉంటారనేసి. కప్పు తీసుకుని వెళ్ళి ఆయన ముందు పెట్టి, ఇది నా నీ కూతురు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆయన అనుకుంటారు ఆయన మీద నాకు ప్రేమం లేదు, అందుకే ఆయన మాట దాటి నేను ఈ ప్రొఫెషనల్లీ సెలెక్ట్ చేసుకున్నానని. నాకేం చెప్పొద్దు, నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నా. ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి నేను చచ్చేదాకా నా పేరు పక్కన మీ పేరు నేను ఉంచుతాననేసి తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నాను సార్. నువ్వు అట్లా అంటే నాకే నాకు చాలా బాధేస్తుంది, నా కళ్ళు చెమర్చాయి. పుట్టస్వామి గారు, మీకు మీ వంశానికి పేరు తీసుకొచ్చే మనిషే గాని మిమ్మల్ని ఎక్కడా తగ్గించే మనిషి కాదు. నువ్వు రికమెండ్ చేయలేదని ఆగా. అండ్ తెలుగు ప్రజలు అండ్ ప్రతి ఒక్కరికి పేరు 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 నా దండాలు. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. మీ అందరి హృదయాన్ని నేను గెలుచుకున్నాను, మీ అందరి ప్రేమని గెలుచుకున్నాను. అందరూ అలాగే అనుకుంటారు, అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. ఇంత మంది ప్రేమని గెలిచానంటే నేను విన్నర్ కాకుండా ఉంటానా? ఎవరన్నారమ్మా? ఎవరనలేదు. యు వన్ ద హార్ట్స్. మనసా అది మడిచి మనసు కూడా మడవాలా? కొంచెం టైం పడుతుంది దీని నుంచి బయటకు రావడానికి. బట్ ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. సార్ నేను యాక్చువల్లీ ఒక మూవీ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అవి రిలీజ్ కావులే, అవి వదిలేసి. ఇంకా మంచి మంచి ఆఫర్లు వస్తాయి, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. ధైర్యంగా ఉండు. ఓం అలవిత్రాయ నమః, సమలోరి కిల్లాయ నమః. పెళ్ళేమనుందా దగ్గరలో? నెక్స్ట్ ఏంటి, మ్యారేజా? ఇంకో 2 ఏళ్ళు పోవాలా? కన్ఫర్మ్ 2 ఏళ్ళు పోవాలి. ఏదో మర్చిపోయినట్టున్నా. ఏం లేదే. ఒక పులి ఇంకో పులిని మర్చిపోతే ఎలాగా? మర్చిపోయింది సార్. మర్చిపోయారా? అదేమన్నా తాళం గుర్తేంటండి మర్చిపోవడానికి? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపో, దగ్గర దారి. అంతే, దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్ద ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూ చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.